శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. డిసెంబర్ 16 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే అష్టమి తిథి ఉంది. పుబ్బా నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఆ తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శుక్రవారం పుబ్బా నక్షత్రంతో కలిసి వస్తే సిద్ధి యోగం ఉంటుంది. ఈ సిద్ధి యోగం అనేది కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అలాగే ఉదయం 7:34 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఉత్తరా నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కూడా కార్యసిద్ధిని కలిగిస్తుంది. అంటే ఈరోజు రెండు యోగాలు చాలా బాగున్నాయి. 12 రాశుల వాళ్ళు ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా ఆ ప్రయాణాలన్నీ కూడా కార్యసిద్ధినే కలిగింపజేస్తాయి, విశేషమైన ధనలాభాన్ని కలిగింపజేస్తాయి. అలాగే రాశి చక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే శుక్రవారానికి పుబ్బా నక్షత్రానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ధనుసు రాశిలో గురువింట్లో ఉన్నాడు. శుక్రుడు బలం తక్కువ ఉంది కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. సంగీత రంగం, నాట్య రంగం, సినిమా రంగం, టీవీ రంగం, ఈ రంగాలలో ఉన్నవాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాలి. అవకాశాలు త్రుటిలో తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తెలివితేటలతో ప్రవర్తించి ముందడుగు వేయాలి. అలాగే వస్త్ర వ్యాపారము, బ్యూటీ పార్లర్ ఇలాంటి వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే, కాస్మెటిక్స్కి సంబంధించిన వ్యాపారాలు చేసేవాళ్ళు ఎవరైనా సరే వాళ్ళ వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా నిశితంగా ప్రతిదీ ఆలోచిస్తూ ముందడుగు వేయాలి. అలాగే ఉత్తరా నక్షత్రానికి అధిపతి అయిన రవి వృశ్చికంలో ఉన్నాడు, కుజుడింట్లో ఉన్నాడు. రవి కుజుడింట్లో ఉన్నాడు కాబట్టి రవి బలం బాగుంది. ఉద్యోగపరంగా ప్రమోషన్ల కోసం అధికారులతో ముఖ్యమైన చర్చలు చేసుకోవచ్చు. రాజకీయాల్లో కూడా కొత్త కొత్త పథకాలతో ముందడుగు వేయచ్చు. తండ్రితో ముఖ్యమైన విషయాలు చర్చించాలన్నా, తండ్రి తరపు బంధువులతో కీలకమైన చర్చలు చేయాలన్నా ఈరోజు గ్రహాల స్టేటస్ చాలా బాగుంది. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని పనులు చేసుకోవచ్చు. పుబ్బా నక్షత్రం ఉదయం 7:34 వరకు ఉంది. ఈ పుబ్బా నక్షత్రం ఉన్న సమయంలో మొక్కలు నాటడం ద్వారా గ్రహదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే శత్రువుల మీద విజయం సాధించడానికి మీరు వేసుకునేటటువంటి ప్రణాళికలకు కూడా ఈ పుబ్బా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. గురువుల దగ్గర మంత్ర విద్యలు నేర్చుకోవటానికి కూడా పుబ్బా నక్షత్రం విశేషంగా సహకరిస్తుంది. ఉదయం 7:34 తర్వాత ఉత్తరా నక్షత్రం వచ్చింది. ఈ ఉత్తరా నక్షత్రం ఉన్న సమయంలో గృహారంభం, గృహప్రవేశం, శంకుస్థాపన కార్యక్రమాలు చేసుకోవచ్చు. నూతన వస్త్రాలు, ఆభరణాలు ధరించడానికి ఉత్తరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. వివాహాది శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి కూడా ఉత్తరా నక్షత్ర బలం పనిచేస్తుంది. కొత్తగా ఉద్యోగాల్లో చేరటానికి ఉత్తరా నక్షత్రం బాగా సహకరిస్తుంది. అలాగే భూములు, గృహాలకు సంబంధించిన హక్కులు పొందటానికి నక్షత్ర బలం పనిచేస్తుంది. మీకు రావాల్సినటువంటి భూమి కానీ ఇల్లు కానీ ఉన్నట్లయితే దానికి సంబంధించి మీరు అడగటానికి ఈరోజు నక్షత్ర బలం బాగుంది. అన్నప్రాసన, నామకరణం, సీమంతం కార్యక్రమాలకు కూడా ఈరోజు బాగుంది. చెట్లు నాటడానికి అనుకూలం. కొత్తగా వాహనాలు నడపటానికి కూడా ఈ ఉత్తరా నక్షత్ర బలం బాగా పనిచేస్తుంది. ముఖ్యమైనటువంటి యాత్రలు, ప్రయాణాలు చేయటానికి కూడా నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో నేటి రాశి ఫలంలో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా యోగం కనిపిస్తోంది. రాజకీయ పరంగా మంచి మంచి పదవులు వచ్చే సూచనలు ఉన్నాయి. శత్రువుల వల్ల మాత్రం సమస్యలు ఏర్పడతాయి కాబట్టి శత్రువులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కార్యజయం ఖచ్చితంగా ఏర్పడుతుంది. ప్రయాణాలు చేసినట్లయితే ప్రయాణాల్లో కొద్దిగా అలసట పొందుతూ ఉంటారు. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రతి విషయంలో కూడా మనోవిచారం ఉంటూ ఉంటుంది. ఆ మనోవిచారాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి. అత్తవారింటి వాళ్ళతో తగవులు ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీ అత్తారింటి వాళ్ళతో జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అతిథుల రాకపోకలు మీకు ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని కలిగింపజేస్తూ ఉంటాయి. కొన్ని పనుల్లో ప్రతికూలత ఉన్నప్పటికీ మనోధైర్యంతో ఆ ప్రతికూలతను అధిగమించగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు స్థాన మార్పులు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనుల్లో కొంచెం ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయాలి. నూతన వ్యక్తుల కలయిక మీ మనసుకు ఉల్లాసాన్ని కలిగింపజేస్తుంది. కుటుంబంలో సాంఘికంగా మీ మాటకు విలువ, గౌరవము పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు శుభ కార్యక్రమాలు నిర్వహించినట్లయితే కొద్దిగా ఆందోళనలు పొందుతూ ఉంటారు. శుభ కార్యక్రమాల్లో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని అధిగమిస్తారు. పనుల్లో కొద్దిగా ఆటంకాలు ఏర్పడుతూ ఉంటాయి. కార్య నష్టం కనిపిస్తోంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తే విజయం సాధిస్తారు. దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు తలపెట్టిన వ్యవహారాలన్నింటిలో విజయ సిద్ధి ఎక్కువగా కనిపిస్తోంది. తండ్రి తరపు బంధువులతో కలుసుకొని ముఖ్యమైన విషయాలు చర్చిస్తూ ఉంటారు. ఆకస్మిక ప్రయాణాలు ఏర్పడుతూ ఉంటాయి. ధనలాభం మనసుకి ఆనందాన్ని కలిగింపజేస్తూ ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు మిత్రుల వల్ల ఆనందం ఏర్పడుతూ ఉంటుంది. మిత్రులతో కలిసి ఆనందకరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. కొన్ని విషయాల్లో మాత్రం మీ తప్పు లేకుండా మీకు అపకీర్తి ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అలాంటి విషయాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. కొన్ని పనులు వాయిదా వేస్తూ ఉంటారు. అయితే అధికారుల యొక్క సహాయ సహకారాల వల్ల, సహోద్యోగుల యొక్క సహాయ సహకారాల వల్ల కీలకమైన పనులన్నీ పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళు ఈరోజు స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీ మూలక ధన నష్టం కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కొంచెం ప్రతికూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇల్లు కొనటం, భూములు కొనటం ఇలాంటివి తాత్కాలికంగా ఈరోజు వాయిదా వేసుకోవటం మంచిది. కుటుంబ పరంగా మాత్రం విశేషమైన సంతోషం కనిపిస్తుంది. కుటుంబ సభ్యుల వల్ల మనసుకి ఉల్లాసము, ఉత్సాహము కలుగుతాయి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు మొండి బాకీలు వసూలు అవటం వల్ల చాలా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. మిత్రులతో కలిసి విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు. కార్య జయం లభిస్తుంది. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు రాజకీయ పరంగా కొంచెం నష్టం కనిపిస్తుంది. కాబట్టి రాజకీయాల్లో ఉన్న వాళ్ళు కొంచెం ఆచితూచి అడుగులు వేయాలి. శత్రువుల బెడద మిమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తూ ఉంటుంది. శత్రువులతో జాగ్రత్తగా ఉండాలి. అలాగే కొన్ని విషయాల్లో పనుల్లో ఆటంకాలు ఏర్పడటం వల్ల కార్య నష్టం ఏర్పడుతుంది. మనోధైర్యంతో ముందడుగు వేస్తే అంతిమంగా కార్యసిద్ధి ఏర్పడుతుంది. ప్రయాణాల్లో మాత్రం కొంచెం అలసట ఏర్పడుతూ ఉంటుంది. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు కుటుంబ కలహాలు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు, కుటుంబ సభ్యులతో వ్యవహరించేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గృహ మార్పులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. నూతన కార్యక్రమాలు ఏవి ప్రారంభించినా ఇబ్బందులు వచ్చే సూచనలు ఉన్నాయి. కాబట్టి నూతన కార్యక్రమాలు తాత్కాలికంగా వాయిదా వేసుకోండి. ప్రయాణాల్లో కొద్దిపాటి అలసట ఎదుర్కొంటూ ఉంటారు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు తల్లిగారి అనారోగ్యం వల్ల ఆందోళన చెందుతూ ఉంటారు. అయినప్పటికీ అంతిమంగా తల్లి ఆరోగ్యం బాగుంటుంది. గృహోపకరణాలకు సంబంధించినటువంటి వస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు. ఇంటికి అవసరమైనటువంటి సామాగ్రిని ఈరోజు ఎక్కువగా కొనుగోలు చేస్తూ ఉంటారు. అనుకోని విధంగా ధనం చేతికి అందటం వల్ల మానసికంగా ఎక్కువ ఆనందాన్ని, సంతోషాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు మనశ్శాంతి ఉంటుంది. అయితే శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. ఆ శ్రమను నియంత్రణలో ఉంచుకునే ప్రయత్నం చేయాలి. దేవాలయ దర్శనం మానసిక ప్రశాంతతను కలిగింపజేస్తుంది. ప్రతి పనిని కూడా చాలా సులభంగా పూర్తి చేసుకోగలుగుతారు. 12 రాశుల వాళ్ళు మీకు అనుకూల ఫలితాలున్నా, ప్రతికూల ఫలితాలున్నా ఈరోజు ఒక ప్రత్యేకమైన మంత్రాన్ని 21 సార్లు చదువుకుని వెళితే ప్రతికూల ఫలితాలన్నీ తొలగిపోతాయి. అనుకూల ఫలితాలే కలుగుతాయి. అనుకూల ఫలితాలుంటే అవి రెట్టింపు అయ్యే సూచనలు ఉన్నాయి. ఈ రోజు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతోంది. కాబట్టి ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా విష్ణుమూర్తికి సంబంధించిన ఓం మధుసూదనాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని 12 రాశుల వాళ్ళు పని మీద బయటకు వెళ్ళాలి. ఓం మధుసూదనాయ నమః. ఈ మంత్ర జపం అద్భుతమైనటువంటి శుభ ఫలితాలను, కార్యసిద్ధిని 12 రాశుల వాళ్ళకి కలిగింపజేస్తుంది. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో తీర్థయాత్రలు ప్రారంభించడానికి అనుకూలం. అలాగే సంగీతపరమైన విద్యలు నేర్చుకోవటానికి అనుకూలం. నూతన వాహనాలు నడపడానికి శుక్రహోర బాగా పనిచేస్తుంది. బంగారము, వెండి, విలాస వస్తువులు, పరిమళ ద్రవ్యాలు వీటిని కొనుగోలు చేయడానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. పెళ్లి చూపులు చూడటానికి శుక్రహోర అనుకూలం. అలాగే వ్యక్తుల మధ్య గొడవలు ఏర్పడినప్పుడు ఆ గొడవలు సర్దుమణిగే విధంగా రాజీలు కుదుర్చుకోవటానికి కూడా శుక్రహోర బలం విశేషంగా సహకరిస్తుంది. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి.
సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.